నాయకత్వం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు వింటే ప్రభుత్వ పెద్దలకు పిడుగుల్లా వినిపిస్తున్నాయా? ఆయన ప్రజల్లోకి వెళ్లి మాట్లాడే మాటలు పాలకుల చెవుల్లోకి తూటాల్లా వెళ్తున్నాయా? ఆయన ప్రశ్నాస్త్రాలు కూటమి పెద్దలకు బాణాలై గుచ్చుకుంటున్నాయా? ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ముళ్లకంప మీద కూర్చోబెట్టినట్టు ఉంటుందా? ఆయన కన్నెర్ర చేస్తుంటే చండ్ర నిప్పులు కురిపిస్తున్నట్టు భయమేస్తోందా? అందుకే వైఎస్ జగన్ పర్యటనల మీద ఇన్ని రూల్స్, ఇన్ని నిబంధనలు విధిస్తున్నారని ప్రజలంటున్నారు. మార్చేందుకిలా జగనన్న వస్తున్నాడు.
శ్రీకాకుళం జిల్లా రణస్థలం వరకు వెళ్లారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర ప్రజలు నీరాజనం పట్టారు. అడుగడుగునా ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి స్వాగతం పలుకుతూ ఆయన వెంట శ్రీకాకుళం వరకు చేరుకుంటున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. రోడ్డుకు ఇరువైపులా కూడా ప్రజలంతా పెద్ద ఎత్తున చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలకడం కనిపిస్తోంది. ఎప్పుడైతే విశాఖపట్నం ఎయిర్పోర్టుకి చేరుకున్నారో అక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్లే దారంతా కూడా జనం పెద్ద ఎత్తున తరలి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు. సీఎం అంటూ థ్యాంక్ యూ జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలతో ఆయనకి స్వాగతం పలకడం కూడా కనిపిస్తోంది. ఉత్తరాంధ్రకి ఏదైనా పండగ వచ్చిందా, ఒక జాతర జరుగుతోందా అనే స్థాయిలో బాణాసంచా కాల్చడం, డీజే శబ్దాలు, పూల వాన కురిపించడం లాంటివి ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం. ఒక పండగల వైఎస్ జగన్ రాకను వారంతా కూడా సెలబ్రేట్ చేసుకోవడం కూడా ప్రధానంగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలకి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కృషి, ఆ ప్రాంతాల అభివృద్ధికి, సంక్షేమానికి కృతజ్ఞతగా ప్రస్తుతం ప్రజలంతా కూడా బయటికి వచ్చి ఆయనకు స్వాగతం పలకడం కూడా మనం చూస్తున్నాం. ఈ ప్రాంతం మిగతా ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే కనుక శ్రీకాకుళం, విశాఖపట్నం కొంతవరకు వెనకబడిన ప్రాంతాలు, గిరిజన గ్రామాలు, మత్స్యకార గ్రామాలు, కొంత ఏజెన్సీ ప్రాంతం, ఇదంతా కూడా ఎక్కువగా ఉండే ప్రాంతం, కొంత సౌకర్యాలు కూడా చాలా తక్కువగా ఉండే ప్రాంతం. అలాంటి ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్, ఉద్దానం కిడ్నీ సెంటర్ లాంటివి, అదేవిధంగా ఒక తాగునీటి సౌకర్యం కల్పించడం, భోగాపురం ఎయిర్పోర్ట్ లాంటి ఒక పెద్ద ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీరంతా కృతజ్ఞత తెలపడానికి రోడ్డుపైకి వచ్చారు. ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ అనిల్ జాయిన్ అవుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. అనిల్, చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రణస్థలం వరకు చేరుకున్నారు. ఎంత టైం పట్టొచ్చు జిల్లా జైలు దగ్గరికి రావడానికి? పూర్తి వివరాలేంటి? హలో, ఎస్ బిందు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనలో భాగంగా రణస్థలం వరకు చేరుకున్నారు. ఇప్పుడు రణస్థలంలోకి ఎంటర్ అయ్యారు. పెద్ద ఎత్తున అభిమానులు గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గాని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన అభిమాన నేతకు ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడ భారీగా చేరుకున్నారు. ఇప్పటికే షెడ్యూల్ కన్నా సమయం ఆలస్యంగా నడుస్తుంది. ఎక్కడికక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అక్కడ నుంచి ప్రతి ప్రాంతంలోని, ప్రతి కోడల్లోని వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పెద్ద ఎత్తున మహిళలు కూడా ఈ వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికేందుకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. భోగాపురం ప్రాంతంలో, ముఖ్యంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున భోగాపురం ప్రాంతానికి ఎయిర్పోర్ట్ కి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో, ఎయిర్పోర్ట్ కళ సాకారమైనటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలపడంలో భాగంగా ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలలతో ఆయనకు స్వాగతం చెప్పినటువంటి సందర్భం కనిపించింది. అలాగే రణస్థలం అంటే శ్రీకాకుళం జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత పైడి భీమవరం ప్రాంతంలో గాని, రణస్థలంలో గాని భారీగా కార్యకర్తలంతా కూడా చేరుకున్నారు. రణస్థలం ప్రాంతం నుంచి వెళ్ళడానికి ఇంకా ఒక 40 నిమిషాల నుంచి గంట సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు వైఎస్ జగన్ తో కరచలనం చేసేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు సీఎం అంటూ నినాదాలు కూడా చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షను ఈ పర్యటనలో ప్రతి ఒక్కరూ వెలుబుచ్చుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఎక్కడికక్కడ జనవాహిని పెద్ద ఎత్తున నేషనల్ హైవే పైకి వచ్చి వైఎస్ జగన్ కు స్వాగతం పలుకుతున్నారు. అనిల్, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? అంపోలులో ఏకంగా అక్కడికి వచ్చిన జనం మీద లాఠీ చార్జ్ కూడా చేసినట్టు చెప్తున్నారు. వైఎస్ జగన్ పర్యటనకు వచ్చినటువంటి జన ప్రవాహాన్ని చూసి కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది. కూటమి నేతలు ఎక్కడికక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా బారికేడ్లు పెట్టడం, అటుగా వచ్చేటువంటి వాహనాలను ఎక్కడికక్కడ నిలుపుదల చేయడం, ఎయిర్పోర్ట్ కూడా ముఖ్యంగా వచ్చేటువంటి నాయకులను ఎవరిని కూడా రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈ ఆంక్షలన్నింటినీ కూడా ఛేదించుకొని పెద్ద ఎత్తున అభిమానం చూపించారు, పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎక్కడికక్కడ వేలాదిగా అభిమానులు వస్తూ
స్వాగతం పలుకుతూ వచ్చినటువంటి నేపథ్యం కనిపించింది. ఇప్పుడు అంపోలు జైలు వద్ద కూడా అక్కడ వచ్చేటువంటి అభిమానులను కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఒక విధంగా వారిపై లాఠీచార్జ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎక్కడ కూడా ఆలోచించేది లేదు అని చెప్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు, ఘన స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు రణస్థలం ప్రాంతంలో గతంలో ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున అభిమానులంతా తరలి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడే ఉన్నాయి. మరి కాసేపట్లో శ్రీకాకుళం జిల్లా జైలు అయినటువంటి అంపోలు జైలు వద్దకు వెళ్లి మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజుని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించబోతున్నారు, ములాఖత్ కాబోతున్నారు, మాట్లాడబోతున్నారు. ఈ అన్యాయానికి సంబంధించి రెడ్ బుక్ రాజ్యాంగానికి, కక్ష సాధింపు వేధింపులకు వైఎస్ జగన్ సమాధానం చెప్పబోతున్నారు, వాస్తవాలను ప్రజలకు వివరించబోతున్నారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులు ఎంత కక్షపూరితంగా వ్యవహరించారు, అనుకోని ప్రమాదం జరిగితే ఆ ప్రమాదాన్ని తీసుకొచ్చి వారి కక్ష సాధింపు కోసం వాడుకోవడం, మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజుని జైల్లో పెట్టి ఆనందం పొందడం, ఇలాంటి అనేక అంశాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరికాసేపులోనే మీడియాతో మాట్లాడతారు. కానీ రణస్థలంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు, చిన్నపిల్లలు తరలి వచ్చారు. వారందరినీ దాటుకుని వారందరికీ కూడా అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు కదులుతున్నారు. రణస్థలం దాటిన తర్వాత ఇంకాస్త ముందుకెళ్తే ఇంకా కూడా అక్కడ కూడా పాయింట్ల కింద ఏర్పాటు చేసుకుని ఎక్కడికక్కడ ఘన స్వాగతం పలికేందుకు అభిమానులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లోనే శ్రీకాకుళం జిల్లా అంటే టౌన్ ప్రాంతానికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత జైలుకు వెళ్లి పరామర్శిస్తారు. బిందు. ఓకే అనిల్, థ్యాంక్ యూ.